ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఇక్కడికి వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నానంటే దానికి 100% కారణం మా బున్ని మాస్టర్. ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్. ఆయన లేకపోతే బాబీ లేడు ఓపెన్ ఫ్యాక్ట్. దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డీ ఛాంపియన్స్‌కి జిత్తు మాస్టర్‌కి అండర్‌స్టాండింగ్‌కి వచ్చా. అయ్యింది అక్కడ స్టార్ట్ అయింది అక్కడ మెయిన్ మ్యాటర్. అప్పుడు తెలిసింది గొడవ కాదు. అప్పుడు తెలిసింది ఓహో! అసలైన డాన్స్ అంటే ఇదా? ఇన్ని రోజులు నేను చేసిన డాన్స్ కాదా అని అప్పుడు తెలిసింది నాకు. ఆ టైమింగ్ ఒకటి ఉంటది. కౌంటింగ్ అబ్బో! ఇవన్నీ ఇన్నోటి ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. సో లెర్నింగ్ టైమ్ అయిపోయింది నాకు అప్పుడు మళ్ళీనా. నేర్చుకున్న టైంలో ఇంకా ఆయన ఆల్రెడీ మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు. అన్నీ తెలుసు ఆయనకి. నేను కొత్త. స్టార్టింగ్ వేసుకోండి యాక్షన్ ఇంకా. నువ్వు డాన్సరే నువ్వు అసలా వచ్చా నీకు డాన్స్ ఇవే మాటలు. నేను అప్పుడు డీటాన్ చేసి మంచి ఫేమ్ లో ఉండి ఆయన దగ్గరికి వచ్చాను. ఎన్ని వందల సాంగ్లు వేసి ఏంటి డాన్సర్ కదా ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దాకా నేను డాన్స్ కదా లేకపోతే ఈయన కావాలని అంటున్నాడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో. ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆహా ఓకే అయితే ఈయన చెప్పింది కరెక్టే ఇది కాదు ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఏంటి అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. తిట్టారు అంతే. ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నావు కదా? ఇప్పుడు ఆయనతో నువ్వు సపరేట్ మాస్టర్ కార్డ్ తీసుకున్నప్పుడు మామూలుగా ఇష్యూ ఉంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు. అది ఇష్యూ ఏం లేదు బ్రో. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కి ఒక యూనియన్ ఉంటది, అలాగే డాన్సర్లకు కూడా ఒక యూనియన్ ఉంటది. ఆ యూనియన్ ఏంటంటే మనం సైన్ చేస్తే కార్డుకి సైన్ చేసి ఒక సమ్ అమౌంట్ అంతా కట్టి సైన్ చేస్తేనే మనకి చేసుకోవడానికి ఉంటది. అలా ఆ యూనియన్ లేకుండా ఉన్నదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. ఆడు మంచిగా చేస్తాడా బాగా చేస్తాడా చేయడా లేకపోతే ఏంటన్నది తెలియదు. ఇప్పుడు డాన్సర్ల కార్డేనా సరే అని చెప్పి ఫ్రీగా పెట్టేస్తారు. ఓ పెద్ద ఎన్టీఆర్ సార్ వస్తారు, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మనం ఫ్రీగా పెట్టేసి ఎవరైనా చేసేసారు మనం పెట్టేసాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్లు వచ్చి ఆ సరే అని చెప్పి ఎదురు పెట్టి ప్రాక్టీస్ చేపిస్తారు. ఈయన పర్ఫెక్ట్ గా చేసినా కూడా వెనక మిస్ చేస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఆడిషన్ పెడతారు, ఒక 3 స్టైల్ ఆడిషన్ పెడతారు. పెట్టిన తర్వాత ఇంత డబ్బులు ఉంటాయి, కట్టిన తర్వాత అప్పుడు మన అడిగి వెళ్ళిందా అప్పుడు లెర్నింగ్ అవుతుంది. సో దానివల్ల మనకు యూనియన్ అనేది ఉంటది అనమాట. సో అలాగే నేను ఇప్పుడు నేను అభి కూడా ముగ్గురు వెళ్ళాం ఆడిషన్ అవ్వడానికి. అప్పుడు వీళ్ళకి వేరే కాల్ ఏదో సంథింగ్ ఏదో వచ్చి బిజీ ఉంటే అలా వెళ్ళిపోయారు. నేను ఆడిషన్ ఇచ్చాను, తీసుకున్నాను. డాన్సర్కి ఇప్పుడు నేను వెళ్ళేది అసలు యాక్చువల్లీ వర్క్ తెలుసుకుందామని. మన దగ్గర ఉంటేనే తెలుస్తుంది అంటే లెన్స్లు ఏంటి, ఏ బ్లాక్ ఎలా పెట్టాలి ఏంటని దగ్గర ఉంటేనే తెలుస్తుంది. మన సినిమా చూసి చేసేలా కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు వచ్చేస్తారు. సో నేను నేర్చుకుందాం అన్నదే అసిస్టెంట్కి వెళ్ళి దాని తర్వాత మాస్టర్ సైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నేను కార్డు తీసుకున్నా. ఇప్పుడు నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను మాస్టర్ గా చెయ్యాలంటే నేను ఇంకా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డాన్సర్ కార్డు నేను జస్ట్ సైన్ చేస్తే చాలా మాస్టర్ కార్డు. కాదు ఇప్పుడు నార్మల్గా నీకు ఏం ఫీల్ ఉంటుందా? లైక్ ఇప్పుడు నేను మాస్టర్ పొజిషన్ లో ఉన్నాను, ఎంత ఫేమ్ ఉంది నాకు, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశాడు కానీ నేను చేయలేదు అసలు. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాకు తెలిసి నేను కార్డు తీసుకుని 2 years అయిపోతుందేమో. మహా అయితే తిప్పు కొడితే ఒక 8 songs 8 కూడా కాదు ఒక 5 songs ఎన్ని చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్. అది కూడా జిత్తు మాస్టర్ దగ్గర బ్యాక్గ్రౌండ్ గా, మిగతా అసిస్టెంట్ గా చేసుకున్నాం. ఎక్కడ ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ గా వెళ్ళలేదు చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెళ్ళొచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా. ఒకటి బ్రో మనం డీ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి వెళ్ళాలి. మన హీరోల కన్నా అంత పెద్ద ఇదైతే కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమాకి వెళ్ళాలి. సో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బ్యాక్గ్రౌండ్ గా ఉండాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఆల్రెడీ మాస్టర్ గా నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకుని నీ మీద ఒక పేరు ఉంది. నువ్వు కూడా సినిమాలో మాస్టర్ గా అవ్వాలి అంటే డాన్సర్ కార్డు తీసుకొని బ్యాక్గ్రౌండ్ చేసి అసిస్టెంట్ గా అయితే అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు మాస్టర్ గా అవ్వడానికి అర్హత ఉంటది. డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే దొరికేస్తాం. అర్హత కూడా కాదు, నేను చెప్తానండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సైడ్ డాన్సర్ గానీ వెళ్ళాలి, తర్వాత కార్డ్ తీసుకొని అసిస్టెంట్ చెయ్యాలి, దాని తర్వాత మాస్టర్ అవ్వాలంటే చాలా మంది కూడా బయట నుంచి చెయ్యారు బ్రో. అలా ఏం లేదు, అలా కూడా అవ్వచ్చు ఇలా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ ఛాన్స్ రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నారు, మా చిట్టి మాస్టర్ ఉన్నారు, చాలా డీలో నుంచి కూడా చాలా మంది మాస్టర్లు డైరెక్ట్ గా అంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఏజ్ లో వెళ్ళి సైడ్ డాన్స్ చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి మాస్టర్ గారికి సైన్ పెట్టారు, మంచి చాయిస్ వచ్చింది చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఉంటది, వీరు చెప్పిన దాంట్లో కూడా ఉంటది. మీరు చెప్పింది డైరెక్ట్ కూడా ఉంటది బ్రో, ఉండదని నేను చెప్పట్లేదు. ఏజ్ బట్టి ఉంటది, చాలా ఉంటది. ఇప్పుడు టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి వర్క్ నేర్చుకుని చేసుకున్నది వేరే ఉంటుందా. వాళ్ళు మాస్టర్లు అయిపోయారు, వాళ్ళు ఇప్పుడు మాలా వెనకతలు చెయ్యాలంటే వాళ్ళతో అవ్వదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సైన్ చేస్తారు వచ్చే ఛాన్స్లు బట్టి. అలా ఉంటది. కానీ చాలా మంది డాన్సర్స్ కు డాన్స్ మాస్టర్లు కనిపించట్లేదు కదా, ఎందుకు? అంటే ఎక్కువైపోయాను కదా ఛాన్సెస్. ఇప్పుడు కాంపిటీషన్ కొట్టుకోవాలి. ఎగ్జాంపుల్ అంటే నేను పేరు తీసి వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఉన్న మన ఆటా సందీప్ అన్న ఉన్నారు నార్మల్గా. ఆయన ఇప్పుడు ఛాలెంజ్ నుంచి ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్తో పోటీ పడుతున్నారు ఆయన. అంటే
ఇప్పుడున్న ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఆయన ఇప్పుడు ఉన్నారు రెడీగా పోటీ ఆ రెండురా చూసుకుందాం అన్నట్టు ఉన్నారు ఆయన. అవునవును. సో అలా ఉంటే ఛాన్సెస్ లేదు, ఇంకా అయిపోయింది కదా మనకి ఎందుకులే లైట్ ఆ లైట్ తీసుకుంటే ఆబ్వియస్లీ కనిపించరు. అదే మాట్లాడదాం అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆట సందీప్ గన్ మాస్టర్ ఏంటంటే ఆయన కూడా ఎప్పుడు చేసిన వ్యక్తి. అంటే ఆయన పక్క ఉన్న వాళ్ళు చాలా మంది కష్టపడట్లేదు. బట్ ఈ మాస్టర్ ట్రెండ్లో ఇప్పుడు ఈ జనరేషన్ ట్రెండ్కి సెట్ అయ్యారు. అంటే జనరేషన్ కొద్ది మార్చుకొని ఆయన తయారు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డ్యాన్స్ లైఫ్ ప్రతి రోజు రీల్స్ పెడతారు, ప్రతి రోజు వాళ్ళు కష్టపడతారు, ట్రెండ్కి తగ్గట్టు మంచిగా డ్యాన్స్ ఫామ్ నేర్చుకొని తయారవుతారు. సో దానివల్ల ఇప్పుడు అలా కష్టపడితే ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. అంతే అది చాయిసెస్ కనిపించడానికి, బట్ కష్టపడాలి అంతే. ఏదో ఒక రోజు చూపిస్తారు దేవుడు. ఫైట్ చేయాలి, నేను చేస్తాను కూడా చెప్తున్నాను కదా, ఇదే చైర్మన్ కూర్చొని చెప్తున్నాను, నేను ఫైట్ చేస్తాను, కొరియోగ్రాఫర్ అవ్వకుండా అయితే మాత్రం వదలను. అది ఆడితే ఇంకా అనకూడదు, కానీ గుడి దగ్గర కూర్చున్నా కూడా నేను ఆ గుడి దగ్గర కూర్చొని కంపోజ్ చేసుకుంటున్నా, ఇలా చేస్తే ఇలా మూమెంట్ ప్లేట్లు ఇచ్చి నేను అవ్వకుండా అయితే వదలను. మూవీలో మాత్రం పక్కా అవుతా కొరియోగ్రాఫర్ 100%. తప్పకుండా సక్సెస్ అవ్వాలి. మీరు అందరూ కలిసి పక్కా అండి. అది మా మామ చెప్తున్నాడు, పక్కా నించుంటే పక్కా అవుతాం. బట్ అది పేషెన్స్ ఉండాలి. వస్తాయి, దేనికైనా వస్తాయండి. ఇప్పుడు ఒక సినిమా తీయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా, ఇప్పుడు మేము డీలో మాస్టర్ అవడానికి 8 years పట్టింది. నేను డీలో చేయడానికైనా 4 years రైడ్ డాన్సర్ చేశాను, దాని తర్వాత కంటెస్టెంట్ చేసిన తర్వాత మాస్టర్ అయ్యాను. సినిమాలు కూడా అంతే ఇది కదా, నేను వెళ్ళి అడుగు పెట్టగానే రావాలంటే అవ్వదు, దాని కూడా చాలా టైం ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నావా డీల్? డీ చెట్టండి ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు నార్మల్గా కొంతమంది లైక్ మీలాగే కంటెస్టెంట్లుగా వచ్చి తర్వాత మాస్టర్లు అయిన డీ వాళ్ళు కొంతమంది ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నారు డీలో. ఫ్రీక్వెంట్ గా ప్రతి సీజన్ కానీ లేకపోతే అలా కనిపిస్తారు. వై ఎందుకు మీరు లేరు? అంటే వీరికి కాల్ వస్తుంది, నాకు కాల్ వస్తే చేస్తారని చెప్పేసి అని, ఇంకా సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు నేను ఏదో మూవీస్లో అట్లా బిజీ ఉన్నాను అనుకోండి, లేదులేనా నేను వేరే దాంట్లో బిజీ ఉన్నాను ఇప్పుడు కష్టం అన్నా అని చెప్తాను. వీడికి అలా నేను ఏంటంటే ఆల్రెడీ నా లైఫ్ జర్నీలో దాన్ని పెట్టి, అంటే డీ లేకపోతే మా లైఫ్ లేవు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే డీ టైటిల్ కొట్టేదాకా టార్గెట్, డీ టైటిల్ కొట్టాలి. అది మనం డబ్బుల కోసం ఏం చేసుకోవట్లేదు, లేకపోతే సంథింగ్ ఏదో ఫేమ్ కోసం కూడా కాదు. మాకంటూ ఒక లైఫ్లో ఒకటి ఉండాలి. ఆ ఒక్కటి కోసం పోరాడాను, ఇన్ని ఇయర్స్ పోరాడాను. నేను 2 years నేను ఫైనలిస్ట్ అయ్యాను, రన్నర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి టైటిల్ కొట్టాను. ఆ టైటిల్ కొట్టిన తర్వాత ఓకే టైటిల్ కొట్టేసాం కదా, కాదు ఇంకొంచెం స్టెప్ ఎదగాలి. ఇంకొంచెం స్టెప్ అయితే మన డీ నుంచి వెళ్ళారా అనే పేరు అయితే డీకే వస్తుంది, ఎక్కడే రాదు. సో అంతేగాని దాంట్లోనే ఉండాలి చెయ్యాలి అనేది థాట్ లేదు. వస్తాయి, పక్కా వస్తాయి. ఎందుకంటే డీ ఫ్యామిలీ, మీ మాస్టర్ అయినా ఏమైనా అది పెద్ద పొజిషన్ లోనే కాదు, పిల్లలు మేము అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ఏం సంపాదించినా ఏం సాధించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే డీకి వెళ్ళామంటే ఆడు బాబీ కూడా ఇటు సోమజ్ కూడా అంతే, అంతే. ఎంత పెద్ద మాస్టర్ అయినా లేకపోతే సంథింగ్ ఎంత డైరెక్టర్ అవ్వు, నువ్వేమైనా అవ్వు, రారా సోమేష్ అంతే, ఇంతవరకే. అదొక బాండింగ్, అదొక జోన్ మాది. అది అంతేగాని ఇంకా అదే మేము చెయ్యొద్దు, చేయలేము, ఇప్పుడు చెయ్యము, వాళ్ళు ఛాన్స్ ఇవ్వరని కూడా అన్నీ ఉంటాయి అంతే. ఈ సీజన్ కూడా నాకు రమ్మన్నారు. ఇప్పుడు D20 చేయడానికి కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా నువ్వే చేసుకోవాలని అంటే అప్పుడు చేస్తున్నాను. బట్ నాకు ఇప్పుడు మూవీస్ లో ట్రై చేస్తున్నాను. కొంచెం మూవీస్ లో ఇప్పుడు ఏంటంటే అక్కడ చేస్తే కనుక ఇంకా ఇటు పెట్టలేము, టైం అంతా ఇటు. ఎందుకంటే చేస్తే కనుక దూకాలంటే గట్టి దూకాలి, లేదనంటే ఇంకా చేసి వేస్ట్ కదా. దిగి మన అటు చూసేసరికి కొంచెం ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంతవరకే. మన